బాబు మార్కు అవిశ్వాసం సాగిపోయిందా లేక వీగిపోయిందా? మ్యాజిక్ ఫిగర్ దగ్గర ఎవరు గెలిచారు, ఎవరు బొక్కబోర్లా పడ్డారు? సోమవారం సాయం వేళ రాష్ట్ర ప్రజానీకానికంతా ఇదొక్కటే ఉత్కంఠ. రసవత్తరంగా సాగిన మన అసెంబ్లీ సెషన్స్ దాటికి అహ్మదాబాద్ వన్ డే మ్యాచ్ కూడా ఓడిపోయింది. ఆవేశాలు, వ్యక్తిగత దూషణలు సభను రక్తి కట్టించిన దీని నుంచి సాధించిన ప్రజా ప్రయోజనం మాత్రం గుండు సున్నా. సీతవేళ రానియక్కంటూ కిరణ్ సర్కార్ తెగ ఏడ్చుకున్నా లాభం లేకపోయింది. శీతాకాలం రాను వచ్చింది, వచ్చిన దారినే పోను పోయింది. సభ సాగేది 5 అంటే 5 రోజులేనంటూ బిజినెస్ అడ్వైజరీ కమిటీ తేల్చేసినప్పుడు మనందరం కూడా ముక్కుల మీద వేళ్లేసుకున్నాం. 5 రోజులు సమావేశంలో ఏం తెలుస్తాం, ఇంకో 5 రోజులైనా పొడిగించండి ప్లీజ్ అంటూ అపోజిషన్ నుంచి అప్పీళ్లు కూడా వెళ్లాయి. సర్కార్ అయితే ససేమిరా అనేసింది. బ్రహ్మాండాలన్నీ ఈ 5 రోజుల్లోనే బద్దలు కొట్టుకోండి అంటూ ఆదేశాలు కూడా జారీ చేసేసింది. రభసతో మొదలై రభసతో ముగిసిపోవడం మన చట్టసభలకు అలవాటైన వ్యవహారమే. అందుకే మొదటి 2 రోజులు సంతాపాలు సన్నాయి నొక్కులకు ఖర్చయిపోయాయి. మిగతా 3 రోజులు అవిశ్వాసం అనే యాక్షన్ సినిమాతో సాగిపోయాయి. బలాబలాలు బేరీజు వేసుకుని కిరణ్ సర్కారు కండ కలిగుందని అంచనాకొచ్చినా నో కాన్ఫిడెన్స్ మోషన్ షురూ అయిపోయింది. వీగిపోతుందని ముందే తెలిసినా అవిశ్వాసం మీద తెగ సీరియస్ గా చర్చ సాగింది. కానీ రైతు గురించి, రైతుకొచ్చిన కష్టం గురించి విశదపరచాల్సిన ఈ చర్చ ప్రతి మలుపులోనూ దారి తప్పిపోయింది. పిల్లనిచ్చిన మామకు చంద్రబాబు వెన్నుపోటు, కిరణ్ కుమార్ జాక్పాట్ కుర్చీ, ఇవి చర్చనీయాంశాలు. అడ్డదారుల అధికారాలు కావాలని మాకు లేదు. రైట్ ట్రయల్ గా వస్తాం. మీ మారిగా నామినేట్ కాదు, ఎవరో దయాదాక్షిణాల పైన రాలేదు, ప్రజల దయాదాక్షిణాల పైన వస్తాం తప్ప ఎవరో హైకమాండ్ పైన, ఢిల్లీ దయాదాక్షిణాల పైన మేము వచ్చే సమస్య లేదు. అది గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడతారు వచ్చి ఒక జాక్ పాట్ వచ్చింది. ఈయనకు ఒక జాక్ పాట్ అధ్యక్ష, ఎవరికీ తెలియదు. ఇక్కడున్న ఎమ్మెల్యేలు ఎన్నుకోలేదు ఆయన్ని, నన్ను ప్రజలు ఎన్నుకుంటారు అధ్యక్ష. ఆ సమయం వస్తే రైట్ ట్రయల్ గా ప్రజల ద్వారా వస్తాను తప్ప దొడ్డిదారుని రానని మరొకసారి మీకు తెలియజేస్తాను అధ్యక్ష. పిల్లనిచ్చి మామని మోసమైతే నేను ముఖ్యమంత్రి కాలేదు సార్. జీవిత చరిత్రలో ఎవరే గాని వారి కుటుంబ సభ్యులకు మోసం చేసి అధికారం కోసం వెన్నుపోటు పోసి నేనైతే ముఖ్యమంత్రి కాలేదు సార్. అటువంటిది నాకు వచ్చిందంటే కాలుతో ఫుట్బాల్ దన్నిట్టు దండేవాడిని సార్. మా పార్టీకి కష్టపడి పనిచేసి మా సోదరులందరి సహాయంతో ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నాను. వాళ్ళు చెప్పినంత వరకు నేను ఉంటాను. వేరే వాళ్లకు మోసం చేసో లేకన్నా అంటే వెన్నుపోటు పొడుసో, అది పిల్లనిచ్చే మామకు వెన్నుపోటు పొడుసో నేనైతే కాలేదు సార్. ఈ మధ్యనే 1,00,000కు చేరిన ఎమ్మెల్యేల జీతాల సాక్షిగా ఈసారి అసెంబ్లీ కూడా రసాభాసకే వేదికయ్యింది. ఒక్క రోజైనా ప్రశ్నోత్తరాలు ముందుకు సాగలేదు. బిల్లులన్నిటికీ మమ లాంగ్వేజ్ తోనే ఆమోదం లభించింది. 17 నిమిషాల్లో ఏకంగా 9 బిల్లుల్ని పాస్ చేయించిన పార్లమెంట్ రికార్డ్ ఇక్కడ కూడా బద్దలవ్వబోయింది. మొత్తానికి అందరూ మాట్లాడారు, కానీ ఎవ్వరూ వినలేదు. ఈ టైప్ చందంగా మారింది సభా పర్వం. 5 రోజుల అత్యంత చిన్న సెషన్గా రికార్డుకెక్కిన ఈ శీతాకాల సమావేశం ప్రజాధనాన్ని ఎంత తినేసిందన్న లెక్కలు తీయడం కంటే ఈ సెషన్ ఏ పార్టీకి ఎంత ప్రయోజనం చేకూర్చిందన్న దాని మీదనే జనంలో చర్చ. జగన్ గేజిని కొలవడానికి, కేసీఆర్ అంతఃశుద్ధి తెలియడానికి, కిరణ్ కుమార్ కుర్చీకి మేకులు బిగించడానికి, చంద్రబాబు నైతిక స్థైర్యం పెరగడానికి ఈ శీతవేళ బాగా ఉపయోగపడింది. పంట సెలవు ప్రకటించి అరచేతుల్లో ముఖాన్ని ముడిచేసుకుని భోరుమంటున్న అన్నదాత మీద మాత్రం ఇసుమంతైనా కనికరం చూపించలేకపోయింది. అవును, ఈ సినిమాలో రైతనే హీరో పూర్తిగా ఓడిపోయాడు. అధ్యక్ష, యువర్ అటెన్షన్ ప్లీజ్.